ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మన నాయనమ్మ ఏదో వెరైటీ వంటకం చేయబోతుంది. నాయనమ్మ ఏం చేయబోతున్నాం? పెరుగు తోటకూర పచ్చడి. పెరుగు తోటకూర పచ్చడి అంట ఫ్రెండ్స్. వావ్ అమ్మ, నువ్వేమైనా చెప్పమ్మా? పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు నూనెలో వాడిచి, ఈ వాడిన తర్వాత పెరుగు తోటకూర కూడా వాడిచి, దానికి తగ్గ ఉప్పు, చిన్నిలపాయి, జీలకర్ర వేసి పచ్చడి నూరుతా. నూనెలో టమాటా, పచ్చిమిరపకాయ వేసా. అవి 2 వేగిన తర్వాత అవి పక్కకు తీసి పెట్టి పెరుగు తోటకూర వాడుతా. పెరుగు తోటకూర వేగిన తర్వాత పచ్చడి సరిపోను చింతపండు, కొంచెం చింతపండు, చిన్నిలపాయి, జీలకర్ర, ఉప్పు వేసి పచ్చడి నూరతా. పెరుగు తోటకూర పచ్చడి. అబ్బో, పట్ పట్ సౌండ్ వస్తుందమ్మా. కూర వండుతామంటేనే ఎటు సాలేటట్లేదు, అందుకని పచ్చడి నూరుకొని ఉప్మా వేసుకోబోతున్నాం ఇవాళ. గోధుమ ఉప్మా. ఫ్రెండ్స్, వేగిందంట. ఇప్పుడు మా నాయనమ్మ తీసేయబోతుంది దీన్ని. టమాటా, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు తోటకూర, పెరుగు తోటకూర అంట. కడిగి శుభ్రంగా మనం ఇప్పుడు వేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది వేగాలంట. ఇప్పుడు మనం ఇందాక చెప్పింది, ఇప్పుడు ఇది బాగా వేగాలంట. మా నాయనమ్మ చెప్పింది. పచ్చిమిరకాయ, టమాటా, పెరుగు తోటకూర, చింతపండు, ఉప్పు, జీలకర్ర, చిన్నిలపాయి పచ్చడ ఇవన్నీ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేస్తాం. జీలకర్ర ఇప్పుడు వేయబోతున్నాం. వెయ్యి. ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను, టేస్ట్ రావాలని. మీరు కూడా మీకు సరిపోయేంత యాడ్ చేసుకోండి. ఇది ఒకసారి తిప్పిద్దంట. అలాగే అయితే పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.